కర్ణాటక నుంచి బాగేపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నేను ఈ ఎంఆర్ఓ ఇప్పుడు ప్రజెంట్ సోమందేపల్లిలో ఒక ఎంఆర్ఓగా పనిచేస్తున్నటువంటి ఒక అధికారి దర్పంతో వాడు ఎక్కడెక్కడ పనిచేశాడో అక్కడ తను అమ్మాయిల్ని ట్రాప్ చేయడము, వాళ్ళని చెడుపు చేయడము, కడుపులు చేసి వాళ్ళందరినీ చెడుగా చేసి అక్కడ వాళ్ళు గలాట్ చేసుకుని వాడిని సస్పెండ్ అయ్యి ఎక్కడెక్కడ వాడు అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడో అక్కడంతా సస్పెండ్ అయ్యి ఎక్కడెక్కడ పోతాడో అక్కడంతా ఇదే అలవాటుగా మారుకున్నాడు. ఇప్పుడు ప్రజెంట్లీ నేను కర్ణాటక ఉద్యోగిని. ఇప్పుడు చూస్తే నా భార్యను మా అమ్మాయిని కూడాను వాడు ట్రాప్ చేసి చాలా నన్ను ఇప్పుడు నా నుంచి ఆమె కూడా దూరం అయిపోయింది. ఇప్పుడు నాకు నా భార్య కావాలా, కానీ ఇలాంటి వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఆమె కూడా ఏం సాధించాలనుకునిందో తెలియదు. ఆమె కూడా ఒక టీచర్గా పనిచేస్తూ ఇలాంటి పని చేసిందంటే మాకే చెప్పడానికి మాకే సిగ్గు చేయటం. దయచేసి ఆ ఎంఆర్ఓని కఠినంగా, లేదంటే ఆ అధికారి ఉండకూడదు సార్. అలాంటి అధికారి ఉండకూడదు. వాడి గురించి నేను అంత తవ్వుకొని అన్ని విచారాలు తెలుసుకొని నేను ఇక్కడ కలెక్టర్కి మళ్ళీ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. ఎలా ట్రాప్ చేసినాడు? సార్ ఫోన్ ద్వారా. ఫోన్ అంటే ఏం లేదు సార్, మేము ఒక సైటు కొన్నాను. ఆ సైట్ ఏదో మిలిటరీ పట్టా ఉంది అంటే ఈమె ఒకసారి రిక్వెస్ట్ చేసేదానికి పోయింటే మిలిటరీ పట్టా పోయింది. నేను రిక్వెస్ట్ చేసేసి వస్తాను అండి. పోతే అక్కడ పోయి ఆమె ఇచ్చేసి వచ్చింది. ఆ తర్వాత ఆమె చెప్పింది ఏమంటే వాడు పెద్ద లోఫరుడు, నన్ను సింగులర్గా మాట్లాడతాడు అంటే సరేలేమో మాకు సర్వే అయింది కదా ఇడిచిపెట్టు అనేసి నేను అన్నాను. కానీ తదనంతరము ఏమి జరిగినో ఎలా జరిగినో నాకంతా ఆమె దూరమైంది. ఇప్పుడు ప్రజెంట్లీ 2 months అయిపోయింది సార్. 2 months ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళ తల్లిదండ్రులన్నా ఏదన్నా వచ్చి సాకు చూపి ఏదన్నా మాట్లాడతారంటే అది కూడా మాట్లాడాడు. నాకు ఏమీ దిక్కుతోచక అలాంటి అధికారి, దర్పం ఉండే అధికారి, వాడు ఏమి చేసినా ఏమి పీక్కోలేరు అనే తట్లుగా ఉన్నాడు సార్. ఆ అధికారి దర్పంతో మా ఆడపల్లిని ఇట్లా ట్రాప్ చేసుకుని ఇట్లా చెడుపు చేసుకుని వాడు అన్యాయం చేస్తున్నాడు. దయచేసి అట్లాంటి అధికారిని విధుల్లో నుంచి తొలగించి వాని ఫ్యామిలీని బతికించంట, మాలాంటి ఫ్యామిలీని బతికించండి అని కోరుకుంటున్నాను. దయచేసి థ్యాంక్ యూ. ఇతర ఆధారాలు అన్నీ ఉన్నాయి. వాని భార్య అయినా వాని భార్య దగ్గర మాట్లాడిండే అట్లా ఇది ఉంది. తర్వాత వాని ఇంటికే వెళ్ళాను సార్. నేను వాని చరిత్ర వినాదం నుంచి వాని తల్లి ఇంటికే వెళ్ళాను. వాని అన్నను మాట్లాడాను, అక్కను మాట్లాడాను. తద్వారా వాని భార్యను కూడా మాట్లాడితే ఆమె కూడా మా అమ్మాయిని కూడా తిట్టింది. అలాగే ఈ మారుతి అనే వాడిని కూడా తిట్టింది. అయినా కూడా వీళ్ళు ముందువరిస్తున్నారు. ఆమె కూడా గొల్ల మారుతి సార్. జీ తహసీల్దారు సోమందేపల్లిలో పనిచేస్తున్నారు సార్. మళ్ళీ వీడు ఎక్కడెక్కడ పనిచేస్తాడంటే సార్ కదిరిలో కూడా ఇలాగే చేసి అక్కడ కూడా దెబ్బలు తిన్నాడు. చిలుమత్తూరు, గోరంట్ల, తర్వాత రాయదుర్గం ఇలాగే చేశాడు. ఇంకొక ప్లేస్ ఉంది ఇంకొక ಯಾವುದೋ ప్లేస్ ఉంది సార్. నాకు హిరేయాళ్ ఇక్కడంతా పని చేసుకుంటూ అక్కడ అమ్మాయిల్ని ట్రాప్ చేయడము, విఆర్ఓల్ని సర్వేయర్ని ఇట్లా చేస్తూ ఉండే. ఇప్పుడు వెరైటీగా మా ఈ టీచర్ అనే ఒక దీంతో వీడు ఇట్లా పని చేశాడు సార్. దయచేసి నాకు న్యాయం దొరికిందంట. ప్లస్ వాడిని అధికారిని ఉండకూడదు సార్, విధుల్లో నుంచి తొలగించాలని నేను కోరుకుంటున్నాను సార్.